స్వయంగా సాక్షాత్ భగవత్స్వరూపుడైనటువంటి మీ అందరికి కూడాను ప్రేమపూర్వకంగా నా యొక్క ఛానల్కు ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి మానవుడు కూడా సుఖాన్నే కోరుకుంటాడు, దుఃఖాన్ని కోరుకోడు. కానీ కర్మ ఫలితంగా సుఖ దుఃఖాలనేవి ఏర్పడుతున్నాయి. అనిత్యాల నుండి సుఖాన్ని కోరుకుంటున్నారు. నిత్య సుఖాన్ని, అద్వితీయ ఆనందాన్నిచ్చే నిత్యుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అద్వితీయుడైనటువంటి ఆ పరబ్రహ్మను, ఆ భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి. అట్టి భగవంతుని యొక్క అపార అనుగ్రహం పొందడానికి మనలాంటి సామాన్యులంతా రోజుకు ఒక్కసారైనా విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఫలితం మీకే తెలుస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి, పాపములు నశిస్తాయి. స్తోత్రంలోని ప్రతి నామం కూడా ఒక అద్భుతం. అలాగే విష్ణు సహస్రనామాలతో మన నిత్య జీవితంలో మనం నిత్యం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం ఉంది. జీవితంలో మనం తలపెట్టినటువంటి సర్వకార్యసిద్ధికి 27వ స్తోత్రనామాలైనటువంటి అసంఖ్యాయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకుచ్యసి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అనేటువంటి స్తోత్రనామాలు ఉపయోగపడతాయి. అలాగే ఎవరికైతే చిరకాలంగా కళ్యాణ ప్రాప్తి కలగటం లేదో అటువంటి వారికి 32వ స్తోత్రనామాలైనటువంటి భూతభవ్య భవన్నాథ పవన పావనో నల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు అనేటువంటి స్తోత్రం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే 42వ స్తోత్రనామాలైనటువంటి వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్దీహి పరమ స్పృష్ట తుష్ట పుష్ట సుభేక్షణ అనేటువంటి స్తోత్రనామాలు ఉపయోగపడతాయి. అటు పిమ్మట ఐశ్వర్య ప్రాప్తికై 65వ స్తోత్రనామాలైనటువంటి శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ అనేటువంటి పద్యనామాలు ఎంతో ఉపయోగపడతాయి. అటు పిమ్మట సర్వ విద్యా ప్రాప్తికై 80వ స్తోత్రనామాలైనటువంటి అమాని మానదో మాన్యో లోకస్వామి తిడోకృత్ సుమేధ మేధజో ధన్య సత్యమేధ ధరాధర అనేటువంటి స్తోత్రనామాలు ఎంతో ఉపయోగపడతాయి. అటు పిమ్మట సంతానం లేనివారు సంతాన ప్రాప్తికై 90వ స్తోత్రనామాలైనటువంటి అనుర్బృహత్ కృష స్థూలో గుణభున్యుర్గుణో మహాన్ అద్రుత స్వద్రుత స్వాస్య ప్రాగ్వాంశో వంశవర్ధన అనేటువంటి స్తోత్రనామాల్ని పఠించవలసి వస్తుంది. అలాగే మనకు కలిగేటువంటి అన్ని రకాల వ్యాధుల నుండి, సర్వ వ్యాధుల నుండి నివారణ కొరకై 103వ పద్యనామైనటువంటి ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వ విధేకాత్మ జన్మమృత్యు జరాతిక అనేటువంటి స్తోత్రనామాలను పఠించవలసి ఉంటుంది. అలాగే మనం తెలిసి తెలియక చేసే కర్మల యొక్క ఫలితాలైనటువంటి పాపములను నశింపచేయడానికి 106వ స్తోత్రనామాలైనటువంటి ఆత్మయోని స్వయం జాతో వైకాన సామగాయన దేవకీ నందన షష్టాక్షితీశ పాపనాశన అనేటువంటి స్తోత్రనామాలని పఠించవలసి ఉంటుంది. 1000 మాటలేలా మీరందరూ కూడాను ఆ భగవంతుని యొక్క సంపూర్ణ శరణాగతిని పొందండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. విష్ణు సహస్రనామాలు రోజు ఒక మాల జపించి మీరు ఏ కోరిక తీరాలని కోరుకుంటున్నారో ఆ స్తోత్రనామాలను 108 సార్లు జపించండి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. తదాస్తు తదాస్తు తదాస్తు. శివోహం.